విద్యార్థులు ఆహారాన్ని మనం మస్టికేషన్ చేయడంలో దంతాలు ఎంతో ఉపయోగపడతాయని మనం తెలుసుకున్నాం. ఇక నోటిలోని వివిధ రకాల దంతాలు జీర్ణ ప్రక్రియలో అంటే డైజెషన్లో ఎలా తోడ్పడతాయో మనం ఈ కృత్యం 6 అంటే ఈ యాక్టివిటీ 6లో మనం తెలుసుకుందాం. ఇక్కడ విద్యార్థులు మనం మోడల్ ఆర్ చార్ట్ ఆఫ్ జాని పరిశీలిస్తే చూడండి, అక్కడ ఇచ్చాం డయాగ్రామ్లో ఈ టీత్ ఎలా అరేంజ్ చేయబడి ఉన్నాయి కదా. రకరకాల దంతాలు రకరకాలుగా అవి వాటి విధులను బట్టి అవి అరేంజ్ చేయబడి ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకలాగా ఉన్నాయా? షేప్లోను సైజులోను లేవు. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది. వివిధ రకాల షేపులు వివిధ రకాల సైజుల్లో కూడా ఉన్నాయన్నమాట అవి. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ షేప్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద టీత్? డెఫినెట్గా దేని ఫంక్షన్కి తగినట్టుగా ఆ షేపు ఉంటుంది. ఇక్కడ డెంటల్ ఫార్ములా ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అరేంజ్మెంటు ఎలాగా పళ్ళలో ఉందో. ఓకే, అర్థమైంది విద్యార్థులు. ఆన్ ది బేస్ ఆఫ్ దిస్ ఫిగర్, డెంటల్ ఫిగర్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది డయాగ్రామ్, ఇది మోలార్ చేసే పనులు ఏమిటో మీరు గెస్ చేయగలరా? అలాగే మీరు ఇదివరకు క్రితం క్లాసుల్లో కూడా చదివారు, ఇన్సిజర్స్ వాటికి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. కెనైన్ షార్ప్ పాయింటెడ్ ఎడ్జెస్ ఉంటాయి. మోలార్స్ అండ్ ప్రీ మోలార్స్ ఎలా ఉంటాయి? బ్లంట్గా నియర్లీ ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటాయి. ఈ విధంగా ఉండడం వలన అవి ఏ ఏ విధులను నిర్వహిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ డూ యూ థింక్ కుడ్ బీ ది ఫంక్షన్ ఆఫ్ ఇన్సిజర్స్? ఇన్సిజర్స్ ఫంక్షన్ ఏంటంటే ఇవి ముందు ఉంటాయి అన్నమాట, షార్ప్ ఎడ్జెస్గా ఉంటాయి. ఓకే, వీటిని ఏంటంటే మనం బైటింగ్ అండ్ షైరింగ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చీల్చడం అంటాం అన్నమాట, చేయడానికి మనకు ఉపయోగపడతాయి. ఏది? ఇన్సిజర్స్. ఇక రెండోది, విచ్ సెట్ ఆఫ్ టీత్ హెల్ప్ యూ ఇన్ గ్రైండింగ్ ఫుడ్? డెఫినెట్లుగా ప్రీ మోలార్స్ అనేటువంటివి గ్రైండింగ్ అండ్ చూయింగ్. యాక్చువల్గా వీటి సాయంతో అప్పుడప్పుడు చూయింగ్ అండ్ గ్రైండింగ్ ఆఫ్ ద ఫుడ్ వైడ్ ఫ్లాట్ అండ్ సర్ఫేస్ ఉండేటువంటి మోలార్స్, బ్లంట్ అండ్ నియర్లీ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నటువంటి ప్రీ మోలార్స్ కూడా ఓకే ఈ గ్రైండింగ్ యాక్టివిటీని, ఫుడ్ యాక్టివిటీని చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక మూడోది, విచ్ సెట్ హెల్ప్స్ ఇన్ టేరింగ్ ఫుడ్? డెఫినెట్గా కెనైన్సే. షార్ప్ అండ్ పాయింటెడ్ ఎడ్జెస్ ఉంటాయి వీటికి కూడా, రిప్పింగ్ చేస్తాయన్నమాట అండ్ టేరింగ్ ది ఫుడ్. ఓకే, ఇవి చేస్తాయన్నమాట. ఇంకా డెంటల్ ఫార్ములా రాయమన్నారు. ఆ డెంటల్ ఫార్ములా ఏంటంటే మనం చూడండి, మనం డయాగ్రామ్లో చూపించినట్టు 2 1 2 3 ఎక్కడ బై 2 1 2 3 మాట. అదే డెంటల్ ఫార్ములా అంటే. ఓకే, ఇది డెంటల్ ఫార్ములా. దీని గురించి మనం చూద్దాం. విద్యార్థులు డెంటల్ ఫార్ములా అంతా చూడండి. డెంటల్ ఫార్ములా ఏంటి? 2 1 2 3 మాట. అంటే ఇటు 2 అంటే ముందు 2, తర్వాత ఒక కెనైన్ ఉంటుంది. ఇన్సిజర్స్ ముందు 2 ఉంటాయి, 1 కెనైన్ ఉంటుంది. తర్వాత ప్రీ మోలార్స్ 2 ఉంటాయి, తర్వాత 3 మోలార్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫార్ములా అన్నమాట. 2 1 2 3 2 1 2 3 బై 2 1 2 3 మీన్స్ ఇది డెంటల్ ఫార్ములా అన్నమాట. ఓకే, అటు ఇటు కూడా ఒక దవడలో ఉండి పైన కూడా అదే ఫార్ములా ఉంటుంది. దీన్నే మనం డెంటల్ ఫార్ములా అంటాం అన్నమాట. ఇప్పుడు మనం నౌ ఫిల్ ది ఫాలోయింగ్ టేబుల్ మనం ప్రిపేర్ చేద్దాం. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ఫిగర్ గివెన్ హియర్ అన్నమాట. టేబుల్ చూద్దాం. టేబుల్లో టీత్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ జా ఉంటుంది, షేప్ ఏమిటి, వాటి ఫంక్షన్ ఏమిటో మనం చూద్దాం. ఇక్కడ చూడండి విద్యార్థులు, మోలార్ టైప్ ఆఫ్ టీత్. మోలార్స్లో అవి పై దవడలో 6, కింద దవడలో 6 ఉంటాయి. మన మొత్తం 12 ఉంటాయి. ఓకే,
షేప్ ఏంటంటే వైడ్గా ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. దీని ఫంక్షన్ ఏంటి? చూయింగ్ అండ్ గ్రైండింగ్ ద ఫుడ్ అన్నమాట. చూ చేయడం, గ్రైండ్ చేయడం. ఆ ప్రీ మోలార్స్లో చూస్తే పైన 4 ఉంటాయి, కింద 4 ఉంటాయి అన్నమాట. అవి 8 పళ్ళు ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి? బ్లంట్గా ఉంటాయి అండ్ నియర్లీ ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటాయి అన్నమాట. ఇలాగా మోలార్స్ లాగే. ప్రీ మోలార్స్ అంటే ముందు ఉంటాయి అన్నమాట. మోలార్స్ ముందుండేవి ప్రీ మోలార్స్ అన్నమాట. చూసారా విద్యార్థులు? డయాగ్రామ్ చూస్తూ ఉండండి. ఇంకా అవి ముఖ్యమైన పని అంటే గ్రైండింగ్ అండ్ చ్యూయింగ్ అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక కెనైన్స్ అంటే ఇవి పై దవడలో 2, కింద దవడలో 2 ఉంటాయి అన్నమాట. 4 ఉంటాయి అన్నమాట. షార్ప్ అండ్ పాయింటెడ్ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. వీటి పని ఏంటంటే రిప్పింగ్ అండ్ టేరింగ్ ఫుడ్ అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? రిప్పింగ్ అండ్ టేరింగ్ ఫుడ్. ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి? పైన 4, కింద 4 ఉంటాయి అన్నమాట. మొత్తం 8 ఉంటాయి అన్నమాట. అవి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అవి బైటింగ్ అండ్ షేరింగ్. ఓకే, ఇలాగా మాకు 32 మొత్తం టీత్ ఉంటాయి అన్నమాట. ఇది ఇక విద్యార్థులు మనం ఎక్స్ప్లోర్ న్యూ అనే శీర్షిక కింద కొన్ని కొన్ని మనకి ఎస్టానిష్ చెందేటువంటి కొన్ని అంశాలని, టీత్ విషయంలో కొన్ని ఎస్టానిష్ చెందేటువంటి కొన్ని అంశాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంట్లో మనకి కనపడుతోంది, శిశువు పుట్టకముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే దంతాల అభివృద్ధి జరుగుతుందట. అవును కదా? పుట్టినప్పుడు అవి కనిపించకపోయినా పిల్లాడికి అప్పటికే వాటి పెరుగుదలకు బీజం పడుతుందన్నమాట. చూసారా? మన దంతాల మీద ఉండే ఎనామిల్ అనేది ఎముకల కంటే కూడా కఠినమైన పదార్థం. అంటే హార్డ్ పదార్థం అని అర్థం అన్నమాట. మన దంతాలు కూడా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి. ఏ ఇద్దరికి ఒకే రకంగా దంతాలు ఉండవు. జస్ట్ లైక్ మనం ఫింగర్ ప్రింట్స్లా అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? నోటి మాటకు దంతాలు ముఖ్యము. ఇది మాట మనం నేర్చుకున్న కొన్ని ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్లో కొన్ని విషయాలు.